తాపేశ్వరం నుంచి అన్నయ్య ఫోన్ చేశాడు. విఎస్ఎం కాలేజీలో 1974లో డిగ్రీలోకి ప్రవేశించాం. ఇప్పుడు 2024, 50 సంవత్సరాలు. కరెక్టే, ఇది గోల్డెన్ జూబ్లీయే. అందరినీ కలపాలి. కొంచెం శ్రమతో కూడుకున్న పనే మరి. ఈసారి కలిసినప్పుడు మొగుడ్స్ పెళాంస్తో రావాలని పురుషోత్తం ఇదివరకే చెప్పాడు. ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలి, ఎంతమంది వస్తారో. ఇంతకు ముందు పిలిచాం. మారేడుమిల్లి, దేవీపురం వచ్చారేమిటి? సంఖ్య 15 లోపే ఉంటుందేమోలే. 15? నీ మొహం వేసుకో, 38. పురుషోత్తం ఫామ్ హౌస్ అరణ్య అయితే అదే బెస్ట్. వండి వడ్డించడానికి మంది మార్బలానికి లోటుండదు కదా. పురుషోత్తం ఏమంటాడో. పురుషోత్తంకి తెలియని ఒకే ఒక్క పదం నో. ఫోన్ చేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ పురుషోత్తం. ఓకే, బాయ్. ఈవేళ నుంచి అందరికీ ఫోన్లు, బ్రతిమాలడాలు, బుజ్జగించడాలు. నేను పురుషోత్తం ఫుల్ బిజీ. డోంట్ డిస్టర్బ్. ఓవర్ టు అరణ్య. ఉదయమే నేను పురుషోత్తం అరణ్య చేరుకుని అక్కడ ఏర్పాట్లు పరిశీలించాం. ఎక్కువ మంది జంటలుగా వస్తున్నారు కదా, వాళ్ళెందుకు విడగొట్టడం? అందుకే ముందుగా అరణ్యకు దగ్గరగా ఉన్న వుడ్లాండ్ రిసార్ట్స్లో 17 రూములు బుక్ చేశాడు పురుషోత్తం. సరే, ఆ రోజు సాయంత్రానికి సూరిపండు, చంటి, ఒంటిపల్లి శ్రీను అరణ్యకు చేరుకున్నారు. స్వర్ణోత్సవ సంబరం మొదలైపోయినట్లే. ఉత్సవం మొదలవ్వబోతోందన్న ఉద్వేగంతో మాకు నిద్ర పడితేగా బాగా తెల్లవారుజామునే మెలకువ వచ్చేసింది. అరణ్య రమేష్ ఇచ్చిన వేడివేడి కాఫీ తాగి నేను, చంటి, సూరిపండు ఫామ్లోకి అడుగుపెట్టాం. ఆ చలిచీకటిలో బయటకొచ్చేసరికి అరణ్య అంతా పౌర్ణమి వెన్నెలా కురుస్తోంది. ఆ ప్రకృతి క్షేత్రమంతా మొక్కల మధ్య ఏర్పాటు చేసిన స్పీకర్లలోంచి ఉదయపు సంగీతం శ్రవణాన్ని మెల్లగా తాకుతోంది. ఆ అనుభూతి వర్ణనాతీతం. అభిరుచి ఉన్నవారు స్వర్గాన్ని భూమిపైనే సృష్టించుకుంటారు. అదిగో పురుషోత్తం కూడా రెడీ అయిపోయాడు. ఇంకా వెనుకే ఒకరి తర్వాత ఒకరు. మొదట వచ్చేదెవరో. వెల్కమ్ సచిదేవ్. అరణ్య చేరుకోవడానికి ఎవరూ ఇబ్బంది పడకూడదని జూబ్లీహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర ఓ బస్సు ఏర్పాటు చేశాడు పురుషోత్తం.
అక్కడకు దగ్గరలోనే ఉన్న జూబ్లీ హిల్స్ క్లబ్ వద్ద బస్సు ఆపి కాఫీ టీలు కూడా ఏర్పాటు చేశాం. మరి థ్యాంక్ యూ. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. లేకుండా ఉంటే బాగోదని పెద్ద పెద్ద సరంజామాలో 4 బ్యాగులన్నీ తెచ్చుకొస్తాను. ఓకే, సరిపోవు, అలా ఉండాలి. పర్లేదు, ఉన్నాయి కదా. సరిపోవు ఇక్కను. అంటే మనమే జీవితం అంటే మనుషులు, మనుషులు కలిస్తే స్నేహం, స్నేహం అంటే సంతోషం, సంతోష ఫలం శాంతి. అదే కదా జీవిత పరమార్థం. ఒరేయ్, కబుర్లతో కడుపు నిండతరా? ఇట్ ఈస్ టూ లేట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. పదండి. అలాగా అండి, ఇక చాలండి, నడవండి. బ్రేక్ఫాస్ట్ కి ఆకలేసి చస్తున్నాం. మీ సేట్ ఇంకా రాలేదా? సాంబార్ దారిలో ఉన్నాడు. అరణ్య చేతుల్లో పడ్డాక షుగర్లు, పొగర్లు, బరువులు, బీపీలు అన్నీ మర్చిపోయి దంచి కొట్టడమే. కొట్టండిరా, కొట్టండి. నీ విజిలేస్తే ఇద్దరు వస్తారు. ఎవరైనా మొబైల్ ఫోన్ తీసి
చెత్త చెత్త మెసేజ్లు చూసినా ఆ మెసేజ్ రిప్లై ఇచ్చినా విధి చేస్తారు, ఇద్దరు మనిషి వస్తా కొడవ వచ్చుకుని చెత్తకి డెఫినేషన్ కావాలి. నాకు తెలుసు మీరు అంత బిజీ ఆర్టిస్ట్ అందరూ మీకు అస్తమానం ఫోన్లో. కానీ నాగేష్ బాబు ఫోన్ చేస్తే ఎత్తరు. నేను చెప్తాను కాదు, నువ్వు ఫోన్ చేస్తే కొంతమంది అది మూర్తి రోజు బాధపడతాయి. ఏంటది ఏ పని అమ్మాస్తాను నీకు ఎరక్కలు కూర్చోడు చూసుకుంటాను, ఎరక్కలు కూర్చోడు పాపం. ఇప్పుడు సమావేశం అరణ్య కొబ్బరి చెట్ల నీడల్లో. 60లలో 20ల కబుర్లు, చెలోక్తులు, విసుర్లు, విరగబడి నవ్వడాలు, విజిళ్ళు. నిన్ను కార్యదర్శిగా అన్ని తెచ్చుకుంటున్నాను. అరుణ్ కుమార్ అధ్యక్షులు అనుకున్నది పురుషోత్తం పెడుతున్నాను. రామచంద్ర ముందు వచ్చారు హైదరాబాద్. నేను బాధ్యురాలు కాదు, నాకు కూడా వచ్చిన వాళ్ళు నేను కాదు. నేను లేచి మెసేజ్ పెట్టాను. నాగేష్ బాబు తెలుసు పెట్టేనా లేదా? అలా కాదు, ఇక్కడ నేను పిలిచి నేను బాధ్యురాలు కాదు ఉంటే తినడం లేతలేదు అన్న కదా. కాబట్టి నేను డైరెక్ట్ గా నల్లగంటలు వెళ్తాను, ఆవిడ పికప్ చేసుకుని అరుణ్ దగ్గరికి వెళ్తాను, అక్కడి నుంచి వచ్చేస్తాను అని చెప్పాను. ఓకే ఓకే రైట్ రైట్, జస్ట్ జోక్. అదే చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళు అవుతున్నప్పుడు కొట్టుకోవచ్చు ఆ కోరిక తీర్చుకోరు. దానికి హైడ్రాలజీ సర్వే చేయాలి. ఏం కదా కనపడదు, ఈ చెరువులో ఏం చేసుకున్నా కనపడదు. ఇక్కడ మరి పెద్దవాళ్ళే చూస్తారు కాబట్టి ఆ రకమైనటువంటి సరదాగా స్టార్ట్ చేసి మొదలుపెట్టి అది చేస్తున్నాను. అంటే చూడని వాళ్ళు చిన్నవాళ్ళే పెద్దవాళ్ళే చూస్తారండి, పిల్లలకి ఇప్పుడు మరి ఖాళీ ఉండదు, అంచేత అలా జరిగింది. 9th 10th అక్కడ 10th ఇక్కడ హై స్కూల్లో చదివిన తర్వాత చెల్లూరు నుంచి ఇక్కడికి విఎస్ఎం కాలేజీలో జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత పల్లెటూరు నుంచి వచ్చింది కదా, అందరిలాగే పెద్ద తెలీదు. విఎస్ఎం కాలేజీ పెద్ద బిల్డింగ్, అది జూనియర్ కాలేజీలో బాగా చెప్తారు, విఎస్ఎం కాలేజీ అంటే అన్నారు. కానీ ఎందుకు విఎస్ఎం కాలేజీ దగ్గర చేస్తే హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లోని బేసిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఒకటి ఉన్నది. అదేంటంటే ఈ లైవ్లీహుడ్ ప్రమోషన్ అంటే మేము వేరు, మా ఫుడ్ వేరు, మంగళవారం మాకు మంచి రోజు. మధ్యాహ్నం భోజనానంతరం విశ్రాంతి ప్రాప్తిరస్తూ. అమ్మా, భోజనాలు అయ్యాయి కనుక ఎవరికి కేటాయించిన రూములకి వాడెళ్ళి శుభ్రంగా విశ్రాంతి తీసుకుని సాయంత్రం సరిగ్గా 4 గంటలకు ఈవినింగ్ ఫుడ్ కోసం వచ్చి కొంచెం తొక్కిసలాట లేకుండా క్యూలో నుంచోండి. శుభం. బుడదీరా కొట్టిందిరా అక్క.
ఆకాశవాణి అరణ్య కేంద్రం. సమయం 4:55 కావస్తోంది. మరి కాసేపట్లో చిరంజీవి ఇషాన్ మృదంగ ధ్వనితో, శ్రీ ద్విభాష్య నగేష్ బాబు వీణావాదనంతో స్వర్ణోత్సవ సంబరాలు ప్రారంభమవుతాయి. అమ్మా ఆశ దోశ అప్పడం, దానికి ఇంకా టైం ఉంది. అంతవరకు రామ్ రామ్ సీతారాం, రామ్ రామ్ సీతారాం.